ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 70 స్థానాలకు గాను 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. సీఎంగా ఉన్న అతిషి మాత్రం స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ కేసులో కేజ్రీవాల్తో సహా పలువురు ఆప్ ముఖ్య నేతలు జైలుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ ఇమేజ్ మసకబారింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి లేకుండా ముందుకు సాగుతుందని భావించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గతంలో ఘన విజయం అందించారు. ఢిల్లీలో 10 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన ఆప్ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం పంజాబ్లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా తెర మీదకు వచ్చిన కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కేజ్రీవాల్ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వకుండా తీర్పును ఇచ్చారు. ఢిల్లీ ప్రజలు 10 ఏళ్ల పాటు ఆప్ పరిపాలనను చూసి విసిగిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని అందించినప్పటికీ మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆప్కు అధికారం కట్టబెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు డబుల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గు చూపి బీజేపీకి ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కేజ్రీవాల్ అధికార నివాసం శీష్ మహల్ వార్తల్లో నిలిచింది. దాదాపు 33 కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టు కాగ్ నివేదిక పేర్కొనడం బీజేపీకి అస్త్రంగా మారింది. ప్రధాని మోదీ సైతం ఈ విషయంలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు ఆప్ వద్ద సరైన సమాధానమే లేకుండా పోయింది. ఓటును అస్త్రంగా చేసుకుని బీజేపీకి పట్టం కట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వెంటనే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడం అతిపెద్ద తప్పుగా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. బెయిల్ వచ్చిన తర్వాత సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మరో వ్యక్తిని సీఎం చేయడం కూడా తప్పేనని, ఇది బీజేపీకి ఒక అస్త్రంగా మారిందని తెలిపారు. రాజకీయ పరంగా కేజ్రీవాల్ అస్థిరంగా వ్యవహరించారని తెలిపారు. సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారున్న ఇండియా కూటమిలో చేరడం, ఆ తర్వాత ఇండియా బ్లాక్ నుంచి బయటకు వచ్చి ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వంటివి ఆయన అస్థిరత్వానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఆప్ ఓటమికి అతిపెద్ద కారణమని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆప్ పాలన పేలవంగా ఉందని, దారుణంగా తయారైన రోడ్లు, వాటర్ ల్యాగింగ్ సమస్య కూడా ఆప్ను భారీగా దెబ్బతీశాయని తెలిపారు.